జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ 2026 ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం. ఈ నెల మీ జీవితంలో ఆర్థికంగా నిర్ణయాలు, సంబంధాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఒక చిన్న అవకాశం మీ ఆర్థిక స్థితిని ఇట్టే మార్చేయబోతుంది, పూర్తిగా మార్చే శక్తి కలుగుతుంది. కొంచెం ధనలాభం అని అనుకుంటున్నారు, అది చాలా రాబోతుంది. కొందరికి ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని నిలదొక్కుంటారు. ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? శని మరియు రాహు మీనరాశిలో ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనం, కుటుంబ విషయంలో కాస్త ప్రెషర్ ఉంటుంది. కేతు కన్యా రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు, రహస్య పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బంది వచ్చాయి. గురువు మిథున రాశిలో పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం, విద్య, సృజనాత్మకత ఎదుగుదల, ఆరోగ్యం, ఆర్థికం అన్ని రకాలుగా ఎదుగుతారు. గురు చూసిన కోటి లాభం అన్నారు. అందులో రాశి గురు భగవానుడు ఈ సంవత్సరం రాజు. మళ్ళీ చెప్తున్నా కుంభరాశి మిత్రులారా, గురు చూసిన కోటి లాభం అది ఎవరికి ఉందంటే అది కుంభరాశికే. మరి ఏళ్ళనాటి శని యొక్క అవసానంలో ఉన్నాం కదండి. అంటే ఏళ్ళనాటి శనిలో 7 సంవత్సరాల ఆట ఆడుకుంటాడు. ఎలా అంటే ఒక చెరుకు మిషన్లో చెరుకు వేస్తే ఇలా పిప్పి 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 అయిపోతుందో, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా నలిగిపోయి భగవంతుడా చెప్పకూడదా, మింగకూడదా, కక్కకూడదా, చావాలా, బతకాలా అని అలా తాపత్రయం అయ్యారు కదా. వాటన్నిటికీ బిగ్ ఫుల్ స్టాప్. ఈ 6 నెలలు పోతూ భగవంతుడు శని భగవానుడు ఏవేమి నష్టపోయారో దానికి 1000 రెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కుంభరాశి మిత్రులారా, రాసి పెట్టుకోండి, మీ అదృష్టం స్టార్ట్ అయ్యింది. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ నెగిటివ్స్ కాదు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మేము ఇలాగే ఉన్నాం. మీరు ప్రయత్నం చేసి చూడండి సార్, ఎన్ని వస్తాయో. దీనికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఒకటి చెప్పాలి. బాగా ఐడియాలజీ ఉంది, అతనికి ఆర్థికమైనటువంటి సపోర్ట్ లేదు, ఏదైనా ఎదగాలి అనే దానికోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెట్టుబడి పెట్టే వాళ్ళ కోసం బాగా ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటారు. ఐడియాలజీ ఇచ్చినా కూడా దీనిలో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అని తాపత్రయపడుతూ ఉంటారు. కుంభరాశి మిత్రులు ఎలా తెలుసా, వాళ్ళ దగ్గర ఐడియాలజీ ఉంటుంది, డబ్బు ఉండదు, ఏం వ్యాపారం చేయాలో తెలియదు, కానీ ఎదగాలని ఒక కసి ఉంటుంది. పోతారు, ఒక షాపు ఏదో తిప్పలు పడి రెంట్ తీసేసుకుంటారు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తారు, నేను ఇక్కడ ఏ వ్యాపారం చేయాలి, దీనికి పెట్టుబడి ఎక్కడా అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తారు, సక్సెస్ చేసుకొని వస్తారు. అదే కుంభరాశి మిత్రులు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగస్తుల పనిలో స్థిరత్వం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని రోజులు ఓపిక పెట్టండి, అలా 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 వచ్చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారం నుంచి ప్రశంసలు వస్తాయి, పదోన్నతి అవకాశాలు నిదానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి స్థిరత్వం, ప్రగతి అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, వీళ్ళకందరికీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ-కామర్స్ ద్వారా పొందుతారు. మల్టిపుల్ బ్రాంచెస్, ఫ్రాంచైజ్ అలా పెంచుకుంటూ పోతారు మీ యొక్క వ్యాపారాన్ని. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు వద్దు, పార్ట్నర్షిప్ తీసుకోండి. తప్పకుండా మీరు 24 గంటల సేపు కష్టపడుతున్నారంటే సింగిల్గా పార్ట్నర్షిప్ తీసుకోగానే 12 గంటల సేపు మీకు సమయం దొరికింది, ఆర్థికమైనటువంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి పాత డెట్స్, చిట్ ఫండ్స్, బ్యాంక్ ఈఎంఐస్, అన్ని ఓడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, స్ట్రెస్ అవన్నీ తొలగిపోతాయి. ఏ రంగం వారు బలపెడతారంటే ఫుడ్ రంగం వారు బాగా బలపడతారు. ఈ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ షాప్, హాస్పిటల్స్ వీళ్ళు బాగా పెడతారు. వస్త్ర ధృవీకరణ వాళ్ళు, ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి లాభాలు పడతారు. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల హెచ్చు తగ్గులు ఉన్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. టెక్నాలజీ, క్రియేటివ్ రంగాల్లో చాలా చలనం ఉంది కాబట్టి చూసి పెట్టండి. రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉంటుంది. మీరు అమ్మాలనుకున్న ఆస్తికి రేటు రాదు. కొత్త పెట్టుబడులు ఆలోచించకండి. రియల్ ఎస్టేట్లో కాస్త ఉండండి. కోర్టు విషయాల్లో అనుకోని మలుపులు వస్తాయి. కొన్ని విషయాలు మీకు అనుకూలం రావచ్చు, కానీ పేషెన్స్ అవసరం. కొంచెం స్లోగా వస్తుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది. జాగ్రత్త. కుటుంబ విషయంలో, డబ్బుల విషయాల్లో విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. అన్నదమ్ములు దగ్గర వచ్చేటప్పటికీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబంలో తగాదాలు. ఇక్కడ మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంది, కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఉంది. కాబట్టి అన్నదమ్ముల వల్ల అవమానాలు లేదా ఇబ్బందులు, లేదా వాళ్ళ ద్వారా ఆస్తి నష్టాలు, లేదా వాళ్ళ ద్వారా ఒకరికొకరు మాట పట్టింపు లేకుండా పోవడాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్యార్థులకి మంచి సమయం, సృజనాత్మకం పెరుగుతుంది, అద్భుతమైనటువంటి పోటీ పరీక్షల్లో లాభం పొందుతారు, విదేశీ అవకాశాలు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు, వ్యాపారంలో ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో. గెట్ రెడీ, ఏమైనా రిజిస్టర్ చేసుకోండి, మంచి రోజులు రాబోతున్నాయి సంపాదించుకోవడానికి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం ఉంది. గెట్ రెడీ, ప్రయత్నం చేయండి. నటీనటులారా, ఒక మంచి పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తీసే ఒక సినిమానో లేదా ఒక చిన్నదో ఓటీటీలో కూడా మంచి పేరు తెచ్చే అవకాశాలు బాగున్నాయి. సృజనాత్మక ఐడియా వస్తుంది మీకు. భవిష్యత్తులో పెద్ద లాభాన్ని పెద్ద బిగ్ స్క్రీన్ లాభం సంపాదించే అవకాశాలకి ఇప్పుడు ఒక పునాది అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకైతే సగటు ఫలితాల కంటే అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం, గొంతు నరాలకు సంబంధించిన సమస్యలు కనబడుతున్నాయి. జీర్ణ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు జాగ్రత్త. ఆహార నియంత్రణ అవసరం. యోగా, కొంచెం మెడిటేషన్, ఫిజియోథెరపీ లాంటిది కూడా కొంచెం అవసరం కూడా ఇక్కడ ఉంది. ఈ నెలంతా కూడా మీకు నీలం రంగు, నలుపు రంగు చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీ 4, 13, 22 ఇవన్నీ కలిసి వస్తాయి. అదృష్ట రోజు శనివారం, అదృష్ట సంఖ్య 7 మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? శని భగవానుడు పోతూ మేలు చేయబోతున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ఒక గ్రాటిట్యూడ్ ఇచ్చే విధంగా శని భగవాన్ని ప్రార్థన చేయండి. నువ్వులతో చేసినటువంటి పులిహోర అంటారు చూస్తారు, నువ్వుల అన్నం అంటారు. ఈ నువ్వుల అన్నాన్ని తయారు చేసి పేదవాళ్ళకి పంచండి, ఆకలి ఉన్న వాళ్ళకి పంచండి, మీ చేత్తో పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రతి శనివారం చేయండి, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సూర్యుడికి మీ చేతులతో నీళ్లు వదలండి, అర్ఘ్యం వదలండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. గురుగారు, ఇంకా కొంచెం శీఘ్ర ఫలితాన్ని పొందడానికి ఏం కావాలంటే శని యొక్క ప్రీతి పొందడానికి కరుంగాళి శనికి చాలా ఇష్టమైనటువంటి యొక్క మాల కదా. ఈ 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి ఈ యొక్క కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు, గోచార ప్రకారంగా కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుగారిని సంప్రదించండి. లేదు గురుగారు, మీ దగ్గర మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ వివరాలన్నీ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.